హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణీస్ మినీ వరల్డ్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మంచి ట్రెండింగ్ బ్యాంగిల్ సెట్ అయితే రెడీ చేయబోతున్నాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ డిజైన్ అయితే ఇవాళ చేద్దాము అనేసి ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. 4 కట్లో 4 బ్యాంగిల్స్ అండ్ అలాగే 2 కట్లో 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. గ్రీన్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. సో జనరల్గా నేను తీసుకున్న డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్న డిజైన్ పేస్టల్ కలర్స్లో చేస్తున్నారు చాలామంది. బట్ నేను ట్రెడిషనల్ కాంబినేషన్లో చేద్దాము అని అయితే థ్రెడ్ అయితే ర్యాప్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ సో కుందన్స్ ఏమేమి వాడుతున్నాను అన్నది ఒకసారి బ్రీఫ్గా అన్నీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఇవి వచ్చేసి డ్రాప్స్ మ్యాట్లో అండ్ అలాగే 3mm వైట్స్, గ్రీన్స్, 4mm కూడా గ్రీన్స్ తీసుకున్నాను. అలాగే షుగర్ బీట్స్, పర్ల్ చైన్ అండ్ జర్దోసి ఇవి కూడా వాడాను అనమాట. సో ఏవేవైతే యూజ్ అవుతాయో అవసరం అవుతాయో అవన్నీ కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో లేట్ అవ్వకుండా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ డిజైన్ చేద్దాము అని. బట్ చిన్న పాప ఉండడం వల్ల నాకు టైం కుదరక చేయలేకపోయాను. బట్ అట్ లాస్ట్ ఇవాళ అయితే చేసేసాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈసారి అండ్ గ్లూ వచ్చేసి కోన్ యూజ్ చేశాను అనమాట. సో ఇంతకుముందు అయితే బాటిల్స్ యూజ్ చేసేదాన్ని. కోన్ చాలా కంఫర్టబుల్ ఉంది డిజైన్, బ్యాంగిల్స్ డిజైన్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ప్యాటర్న్లో 4 కట్లో ఫస్ట్ ప్యాటర్న్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా వీడియో ఆన్లో ఉందనుకొని చేసేసాను. బట్ చూస్తే లాస్ట్లో వీడియో పాజ్ చేసి ఉండే అనమాట. సో మేకింగ్ రికార్డ్ అవ్వలేదు ఈ బ్యాంగిల్కి పర్టిక్యులర్గా. సో దీంట్లో ఏంటి అంటే జస్ట్ డ్రాప్స్ అండ్ అలాగే 3mm రౌండ్స్ యూజ్ చేశాను అనమాట. ఒక 2 బ్యాంగిల్స్ చేశాను. జస్ట్ ఏం లేదు, డ్రాప్స్ అటువైపు ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుంటూ 3mm పెట్టుకోవడమే అనమాట. సిల్వర్లో సింపుల్ ప్యాటర్నే, బట్ రికార్డింగ్ అవ్వలేదు అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో చూస్తే కూడా అర్థమైపోతుంది, దాంట్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. అండ్ ఇంకొక 2 బ్యాంగిల్స్ వచ్చేసి 4 కట్లో 4 తీసుకున్నాను కదా. సో 2 వచ్చేసి ఇందాక చూపించిన డిజైన్లో చేశాను. అండ్ ఇంకా 2 వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న డిజైన్లో చేశాను అనమాట. సో జస్ట్ ఏం లేదు, 4 ఆపోజిట్ డైరెక్షన్లో అయితే మార్క్ చేసేసుకున్నాను. ఈక్వల్గా 4 సైడ్స్ మార్క్ చేసేసుకొని దాని తర్వాత గ్రీన్ కుందని పెట్టుకున్నాను అనమాట. 4mmలో గ్రీన్ కుందని పెట్టుకొని దాని చుట్టూ పైన సైడ్ కింద వైపు 3mm రౌండ్స్ వైట్ స్టోన్స్ అంటించుకున్నాను అనమాట. సింపుల్గా చేశాను. ఇందాకటికి కొంచెం ఆల్ ఓవర్ బ్యాంగిల్ వచ్చింది కదా కుందన్ వర్క్, ఇవి కొంచెం సింపుల్గా ఉండాలి, అప్పుడైతేనే డిజైన్ బాగా కనిపిస్తుంది కదా. కంపల్సరీ ఏ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసుకున్నా కూడా మనకి మధ్యలో 1-2 బ్యాంగిల్స్ కొంచెం సింపుల్గా ఉంటేనే కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఏ కలర్ బ్యాంగిల్స్ అయినా కూడా. సో నేను కూడా అదే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఇంతకుముందు చేసిన బ్యాంగిల్స్కి కూడా మధ్యలో కంపల్సరీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ని ఎలివేట్ చేయడానికి కొన్ని సింపుల్ డిజైన్తో అయితే పెడతానన్నమాట సెట్లో. సో దీంట్లో కూడా ఈ బ్యాంగిల్స్ పెట్టాను. జస్ట్ అక్కడక్కడ ఒక 4 సైడ్స్ మాత్రమే, అది కూడా అక్కడక్కడ కూడా కాదు, 4 సైడ్స్ ఇలా సింపుల్గా డిజైన్ చేసి పెట్టేశాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఈ ఓన్లీ 2 పేర్స్ వేసుకున్నా కూడా ఇప్పుడు చూపించే డిజైన్వి చేతికి చాలా బాగా కనిపిస్తాయి అనమాట. డ్రెస్సెస్ పైకి పర్టికులర్గా, శారీస్ పైకి కాకుండా. ఒకసారి చూడండి, లాస్ట్లో ఈ 2 బ్యాంగిల్స్ చూపిస్తాను. సింపుల్ డిజైన్గా తొందరగానే అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ డిజైన్లో చేద్దాము అని. బట్ అందరూ కూడా పేస్టల్ కలర్స్లో చేయించుకుంటున్నారు యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తే. బట్ నేను ఎందుకు పేస్టల్ కలర్స్ ట్రెడిషనల్ కాంబినేషన్లో ట్రై చేద్దాం ఈ సారీ అదే డిజైన్ని అనేసి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఎల్లో అండ్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా కలర్ కాంబినేషన్. సో బ్యాంగిల్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా వచ్చాయి అవుట్పుట్, మీరు లాస్ట్లో చూస్తారు కదా. సో చూసారు కదా, ఈ 2 బ్యాంగిల్స్ ఇలా డిజైన్ చేసుకున్నాను సింపుల్గా, కానీ చాలా మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. 2 గాజులు వేసుకున్నా కూడా చేతికి చాలా బాగా కనిపిస్తున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్. సో 2 కట్ బ్యాంగిల్స్కి కూడా ఫస్ట్ అయితే 4 సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట, ఈక్వల్గా కరెక్ట్గా వచ్చేలాగా. సో ఇక్కడ నేను గ్లూతో అయితే ఒక డాట్ పెట్టేసుకున్నాను మార్కింగ్ చేసుకొని. దానిపైన ఇమీడియట్గా ఒక్కొక్క కుందన్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ గ్లూ ఎండిపోయినా కూడా మనకి మళ్ళీ ఎలాంటి ఇష్యూ ఉండదన్నమాట.
మెజర్మెంట్స్ అటు ఇటు అవ్వకుండా. సో దీనికోసం పర్టికులర్గా కంపల్సరీ మనము పర్ఫెక్ట్గా చేసుకుంటేనే డిజైన్ అన్నది కూడా బ్యాంగిల్ పైన కరెక్ట్గా వస్తుంది. సో నేనైతే కింద ఒక సర్కిల్ గీసుకొని బ్యాంగిల్తో దానిపైన మెజర్మెంట్ కరెక్ట్గా స్ట్రెయిట్ లైన్ గీసుకొని దాని త్రూ నేను బ్యాంగిల్ పైన మార్కింగ్ చేసుకుంటాను అనమాట, ఎప్పుడైనా ఇలా 4 సైడ్స్ పెట్టేది ఉంటే డిజైన్. సో ఇక్కడ డాట్ పెట్టుకుని డ్రాప్ గ్రీన్ కలర్ కుందని అంటించుకున్నాను కదా, సో దాని చుట్టూ షుగర్ బీట్స్ పెట్టాను అనమాట, రౌండ్గా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా. సో మనకు రావాల్సింది ఫ్లవర్స్ అనమాట, 4 వైపులా కూడా ఫ్లవర్ వచ్చేలా డిజైన్ చేసుకున్నాను. సో ఫ్లవర్ కోసం అనేసి షుగర్ బీట్స్ పెట్టుకున్నాను. షుగర్ బీట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాని చుట్టూతా పర్ల్ చైన్ పెట్టుకున్నాను అనమాట, సేమ్ గ్లూ. సో ఈ గ్లూ అయితే మనము చిన్న చిన్న స్టోన్స్, చిన్న చిన్న పూసలు లాంటివి అంటించడానికి కోన్ గ్లూ అయితే చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ప్రతిదానికి కూడా నేను బాటిల్ గమ్మే యూస్ చేసేదాన్ని. అది ఏంటంటే లోపల అలా డ్రై అయిపోవడం వల్ల అప్పుడప్పుడు, సో దానివల్ల చాలా మెస్ అయ్యేదన్నమాట బ్యాంగిల్స్ పైన కానీ జనరల్గా ఇంకేమైనా ప్రిపేర్ చేసేటప్పుడు కూడా. సో ఈ గ్లూ ఏంటంటే జస్ట్ మనం టిప్పుని ఇలా కొంచెం నేల్తో కొంచెం ఇలా తీసేస్తే సరిపోతుంది, మళ్ళీ నార్మల్గా వర్క్ చేస్తుంది అది. సో అందుకని నాకు ఈసారి చాలా బెటర్ అనిపించింది అనమాట ఇది కోన్ గ్లూ యూజ్ చేయడము. సో ఇప్పుడు చూపించాను కదా పర్ల్తో ఫ్లవర్, సో అలాగా 4 వైపులా కూడా పెట్టేసుకున్నాను అలాగే. సో పర్ల్స్ ఎన్ని వస్తాయి మనకు ఒక్క ఫ్లవర్కి అని చూసుకుంటే మిగిలిన ఫ్లవర్స్కి కట్ చేసి పెట్టేసుకోవచ్చు రెడీగా. సో నేను అలాగే చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జర్దోసి వర్క్. జర్దోసిని కూడా మనం ఇప్పుడు ఫ్లవర్స్ డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఫ్లవర్స్కి ఒక కాడ లాగా పెట్టుకోవడానికి జర్దోసి అనమాట. సో ఆ కాడ మనం ఎంత దూరం పెడుతున్నాము, ఏ షేప్లో పెడుతున్నాము నీట్గా అన్నది చూసుకొని దాన్ని బట్టి కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ పీసెస్. నేనైతే అలా మెజర్ చేసి పెట్టుకున్నాను ఫస్టే. సో దాన్ని బట్టి కటింగ్ చేసి పెట్టుకున్నాను ఒక్క బ్యాంగిల్కి ఎన్ని జర్దోసీస్ పడుతున్నాయి అనేది. సో ఇలా ఈ షేప్లో పెడుతున్నాను అనమాట. సో మీకు ఐడియా వచ్చే ఉంటుంది నేను ఏ బ్యాంగిల్స్ చేస్తున్నాను అని ఇప్పుడు. సో ఇలా నీట్గా కొంచెం గ్లూ పెట్టుకోవాలి జర్దోసీకి, ఎందుకంటే చాలా సన్నగా ఉంటుంది కాబట్టి లైట్గా అంటించుకున్న గ్లూ సరిపోతుంది అనమాట మనకి. సో ఇలా కాడ షేప్లో కొంచెము ఫ్లవర్కి మనం అంటించేసుకుంటే నీట్గా సరిపోతుంది అనమాట. సో చూసుకొని ఎంత సైజ్ సరిపోతుందో నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ జర్దోసి కటింగ్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్జెస్ అనమాట. ఎడ్జెస్ అన్నది మనం సాఫ్ట్గా అంటే పర్ఫెక్ట్గా కానీ కట్ చేసుకోలేదు అంటే మనం బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు అది డ్రెస్కి తట్టుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా తట్టుకున్నప్పుడు మొత్తం జర్దోసి ఊడొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నీట్గా పర్ఫెక్ట్గా చేసుకొని అంటించుకుంటే జర్దోసిని, సో బ్యాంగిల్స్ కూడా మనకి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయన్నమాట బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని వైపుల 4 సైడ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది జర్దోసి పేస్టింగ్ అయితే. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వాటికి లీవ్స్గా నేను ఐ షేప్ కుందన్స్లో సిల్వర్ కలర్ అంటించుకున్నాను అనమాట. యాక్చువల్గా లీవ్స్ కాబట్టి గ్రీన్ కలర్ పేస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ గ్రీన్ కలర్ అంత మ్యాచ్ అవ్వలేదన్నమాట. పెట్టి చూశాను ఒకసారి, గ్రీన్ అంత బాగా అనిపించట్లేవు అనేసి ఇంకా వైటే ప్రిఫర్ చేశాను అనమాట. వైట్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి బ్యాంగిల్స్ పైన. సో ఇప్పుడు వైట్ కలర్లో ఐ షేప్ కుందన్స్ బ్యాంగిల్స్ పైన లీఫ్లా అంటించుకోవడమే మిగిలిపోయింది. అది ఒక్కటి పేస్ట్ చేసేసుకుంటే ఇంకా అయిపోతాయి అన్నమాట బ్యాంగిల్స్ అయితే. సో బ్యాంగిల్స్ మేకింగ్ అయిపోయిన తర్వాత మీకు బ్యాంగిల్స్ ఎలా అనిపించాయి, కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, బ్యాంగిల్స్ డిజైన్ ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చిన, బ్యాంగిల్స్ డిజైన్ నచ్చిన ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. సో ఇక్కడ లీవ్స్ మ్యాటర్కి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే లీవ్స్ అనేది కొంచెం దూరంగా పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక సెట్ ఆఫ్ లీవ్స్ పెట్టిన తర్వాత అటు ఇటు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో గ్యాప్ ఇవ్వకుండా పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ లీవ్స్ పెట్టాల్సి వస్తుంది. ఓన్లీ 2 సెట్ ఆఫ్ లీవ్స్ మాత్రమే ఒక్క కాడకి వచ్చేలాగా చూసుకోవాలి. 3 లీఫ్లు పెట్టుకోవడానికి అక్కడ మనకి ప్లేస్ సరిపోదు అనమాట. ఓన్లీ 2 సెట్ ఆఫ్ లీవ్స్, ఒక్క జర్దోసి స్ట్రింగ్కి మనకి 2 సెట్ ఆఫ్ లీవ్స్ మాత్రమే వచ్చేలా చూసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే 3 పట్టే ప్లేస్ ఉండదు, ప్లస్
3 పెట్టాలన్నా కూడా అక్కడ కొంచెం దగ్గరగా అయిపోవడం వల్ల మెస్సీగా కనిపిస్తుంది. సో 2 లీవ్స్ ఆఫ్ సెట్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇప్పుడు అక్కడ చూపించింది ఒక సెట్ అండ్ కింద ఇంకొక సెట్ అనమాట. ఒక జర్దోసి స్ట్రింగ్కి అలా 2 సెట్స్ ఆఫ్ లీవ్స్. ఆ రెండిటికి మధ్యలో కొంచెం స్పేస్ అనేది మిగులుతుంది కదా, సో ఆ స్పేస్లో నేను గ్రీన్ కలర్ 3mm స్టోన్ పెట్టి కవర్ చేసుకున్నాను. దానివల్ల కొంచెం లుక్ అనేది ఎలివేట్ అయింది అనమాట. అంటే లుక్ బాగుంది. సో దానివల్ల నేను అలా మధ్యలో కుందన్ పెట్టేసి కొంచెం దాన్ని హైలైట్ చేశాను అనమాట. గ్రీన్ కలర్ అయితే సిల్వర్ మధ్యలో గ్రీన్ కొంచెం బాగా కనిపిస్తుంది కాబట్టి. సో ఇదైతే అయిపోయింది. 2 కట్ బ్యాంగిల్ కూడా డిజైనింగ్ అయిపోయింది అనమాట. సో నీట్గా నిదానంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే కొంచెం జర్దోసి వర్క్ ఉంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ వర్కే ఇది. సో బ్యాంగిల్ అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అండ్ దీని పేర్ ఆఫ్ బ్యాంగిల్ ఇంకొకటి కూడా ఆల్రెడీ చేసేసాను అనమాట. సో సింగిల్ బ్యాంగిల్ అయితే వీడియో తీసాను. ఆల్రెడీ ఒక బ్యాంగిల్ నేను చేసేసాను అనమాట ఫస్టే. సో ఇంకా వీటిని పేరప్ చేసేద్దాం ఇప్పుడు అన్ని బ్యాంగిల్స్ కలిపేసి. సో లాస్ట్లో మీకు నేను చేతికి వేసుకొని కూడా చూపిస్తాను, సో దట్ మీకు యాక్చువల్ లుక్ అనేది తెలుస్తుంది బ్యాంగిల్స్కి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్గా చూపిస్తున్నాను చూడండి. సో చాలా బాగా వచ్చాయి అనమాట అవుట్పుట్ అయితే. నాకు చాలా బాగా అనిపించాయి. సేమ్ డిజైన్తో మనం ఎలాంటి కలర్ కాంబినేషన్తో చేసుకున్నా కూడా ఇంతే బ్యూటిఫుల్గా వస్తాయి బ్యాంగిల్స్. మీకు కనుక ఈ బ్యాంగిల్స్ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. చాలా సింపుల్గానే ఉందనే అనుకుంటున్నాను. నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఓకేనా? సో వీడియో అయితే అయిపోయింది. సో మీకు బ్యాంగిల్స్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో టిల్ ది ఎండ్.